ఒక ఇంటివాడు అయిన తర్వాత ముక్తికి ఇబ్బంది లేని స్థితి నీకు వచ్చిన తర్వాత నీ జీవితకాలంలో ఎంతమందికి ఈ యోగ విద్యని ఉచితంగా అందించగలవో అంతమందికి ఈ యోగ విద్యను అందించు. అదే నువ్వు నాకు ఇచ్చేటువంటి గురుదక్షిణ అని తత్వానంద స్వామి గారు కోరిన మేరకు వారు 1994లో మంగళగిరిలో చిట్టికింది కనకయ్య గారి హై స్కూల్లో ఒక ఉపాధ్యాయుడిగా ఇక్కడికి రావడం మనందరి యొక్క అదృష్టం. మంగళగిరికి వచ్చిన దగ్గర నుంచి 1994లో మొట్టమొదటి శిబిరం 16 మంది సహ ఉపాధ్యాయులతో ప్రారంభించి అక్కడి నుంచి ఇప్పుడు 196 శిబిరాలు మనం నిర్వహించుకోవడం. ఈ సుదీర్ఘమైనటువంటి 31 సంవత్సరాల ప్రయాణం, 32వ సంవత్సరం జరుగుతుంది. 31 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో 40 మంది గురువులను తయారు చేశారు. వారు వివిధ ప్రాంతాల్లో నిస్వార్థంగా ఏ విధమైనటువంటి ధనాపేక్ష లేకుండా ఉచితంగా శిబిరాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. శ్రీ యథాశక్తి యోగి గురూజీ ఉప ప్రధాన యోగాచార్యులుగా బాధ్యతలు నిర్వహిస్తూ బోధకాచార్యులుగా శిబిరాన్ని కూడా నిర్వహిస్తూ శిష్యులను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ ఉన్నారు. శ్రీ యథాశక్తి యోగి గురూజీ గారు విజయవంతంగా ఈ శిబిరాన్ని పూర్తి చేసిన సందర్భంగా వారికి హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. వారిలో కొన్ని విశిష్ట లక్షణాలు ఉన్నాయి. ఏకకాలంలో బహుకార్యాలను నిర్వర్తించగలిగే సామర్థ్యం అందులో ఒకటి. అలసిపోకుండా పనిచేయగలిగే లక్షణం రెండవది. ఎంత పని చేస్తూ ఉన్నప్పటికీ అసహనానికి గురి కాకుండా ఉండడం మూడవది. ఇవన్నిటికీ తోడుగా గురువు పట్ల, యోగం పట్ల ఆత్మీయమైన అంకిత భావాన్ని ఎప్పుడూ కలిగి ఉండడం నాలుగవది. అందుచేత ఈ విశిష్ట లక్షణాలన్నీ ఉండడం వల్ల యథాశక్తి యోగి గురువు గారు మన సంస్థకి, నాకు అత్యంత ఆత్మీయుడిగా మారటం జరిగింది. అందరికీ కూడా పరమేశ్వరానుగ్రహం సదా లభించాలి అని మండపాలు ఇచ్చిన దాతలకి కృతజ్ఞతలు తెలియజేస్తూ గురు పరంపర యొక్క అనుగ్రహం అందరికీ లభించాలని కోరుతూ వేద ఆశీర్వచనం.